అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ భక్తుడైన దావీదు గారు తన అనుభవంలో తను నేర్చుకొనిన పాఠాలను మనకు పాఠ రూపంలో అందిస్తూ ఉన్నాడు. ఎలా అందిస్తున్నాడు అంటే, తన అనుభవం తనకు ఏమి పాఠమైతే నేర్పించిందో ఆ పాఠాన్ని మనకు బోధిస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడు? శ్రమపడు వారిని నీవు రక్షిస్తావు అంటున్నాడు. దేవుని యొక్క పని నిమిత్తమై దేవుని కొరకు ఎవరైతే శ్రమ పడతారో, ఎవరైతే దేవుని కొరకు నిలిచి ఉంటారో వారిని అందరినీ ఆయన రక్షించగల సమర్థుడు అని చెబుతున్నాడు. అలాగే ఇంకొక మాట ఏమంటున్నాడంటే, దేవుడు శ్రమ పడే వారిని రక్షించడంతో పాటు ఎవరైతే గర్విష్ఠులుగా ఉంటారో వారికి దేవుడు విరోధి అవుతాడు. విరోధి అవ్వడమే కాదు, వారిని అనగద్రొక్కుతాడు అని వ్రాయబడి ఉంది. అంటే ఆయన అనుభవంలో ఆయన బాగుగా ఎరిగినవాడు, దేవుని మనస్సును బాగుగా ఎరిగినవాడు, దేవుని యొక్క మనస్సు బాగుగా తెలిసినవాడు, దేవుని యొక్క బలమును బాగుగా పొందినవాడు. ఆయన బలమును చూశాడు, ఆయన జ్ఞానమును చూశాడు, ఆయన ఇచ్చేటువంటి ధైర్యాన్ని చూశాడు. ఆయన తనకు వ్యతిరేకంగా మారి గర్విష్ఠులైన వారిని అనగద్రొక్కిన విషయాన్ని కూడా చూశాడు. ఎవరైతే దేవునికి వ్యతిరేకులుగా గర్విష్ఠులుగా మారిపోయారో వారిని అనగద్రొక్కిన దేవుణ్ణి కూడా చూశాడు. ఎవరైతే దేవుని కొరకు నిలిచి ఉండి శ్రమ పడి ఉన్నారో వారిని రక్షించే రక్షణను కూడా దావీదు భక్తుడు చూశాడు. కనుకనే తన అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠాలను మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. చూడండి ప్రియులారా, మరి ఆయన శ్రమ పడే వారిని రక్షిస్తాడు అంటే, మరి ఈ దేని కొరకు శ్రమ పడేవారు? ఈ లోకంలో శ్రమ పడుతున్నారు అందరూ. దేని కొరకు శ్రమ పడుతున్నారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, సుఖపడుటకు నేనేమి చేయుదునా అని దాని విషయమై శ్రమ పడుతున్నారు. అంటే దేవుని గురించిన ఆలోచన కొంచెమైనను లేకుండా తమ పని నిమిత్తమై, జానడు కడుపును నింపుకొని నిమిత్తమై ఈ 60-70 సంవత్సరాల ఆయుష్ కాలానికి అవసరమైన దాని కొరకు శ్రమ పడినంతగా దేవుని విషయమైన శ్రమ కొంచెం కూడా పడడానికి ఇష్టపడట్లేదు. దేవుడు అంటే మాకు ఎల్లవేళలా మేలు చేసేవాడుగానే ఉన్నాడు. దేవుడు అంటేనే మాకు డబ్బులు ఇచ్చేటువంటి ఏటీఎం మిషన్ గానే దేవుణ్ణి చూస్తున్నారే కానీ దేవుడి నుంచి పొందుకోవడానికే మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుని కొరకు మనం ఏమి చేయాలి అనే దాని విషయమై మనిషి ఆలోచన చేయడం లేదు ప్రియులారా. దేవుడు మనల్ నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది మనకు పక్కన పెట్టేశారు. దేవుడి నుంచి మనం ఏం కోరుకుంటున్నాం అనే దాన్ని మాత్రమే లక్ష్య పెట్టి ఉన్నాం. మనము దేవునికి ఎందుకు కావలసి వచ్చింది అనే విషయాన్ని పక్కన పెట్టేశాము. దేవుడు మనకు ఎందుకు కావలసి వచ్చింది అనే దాన్ని మాత్రమే లక్ష్య పెడుతున్నాం. ఆలోచన చేయండి, దేవుని యొక్క మనస్సు ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి అనే విషయాన్ని మనము గమనించలేకపోతున్నాం. ఇక్కడ భక్తుడైన దావీదు గారు ఏం ఆలోచన చేస్తున్నాడంటే, దేవుని మనస్సును ఆలోచన చేశాడు. ఆయన మనస్సును ఆలోచన చేసి ఆయనకి ఏది ఇష్టమో ఆ ఇష్టమైన కార్యాన్ని జరిగించడానికి మాత్రమే దావీదు పూనుకున్నాడే కానీ దేవునికి అయిష్టమైన పనిని చేయడానికి దావీదు ఎప్పటికీ పూనుకోలేదు. అందుకే దావీదు దేవుని పని నిమిత్తమై దేవుని కొరకు ఆయన శ్రమ పడ్డాడు. ఆయన ప్రతి విషయంలో రక్షింపబడ్డాడు, ప్రతి చోట ఆయన విజయం పొందాడు. ఒకనాడు ఫిలిస్తీయుడైన గొల్యాతును ఎదిరించడానికి అక్కడున్న సైన్యంలో ఏ పెద్ద మనిషికి ధైర్యము చాలలేదు. కానీ దేవుని యందలి భయభక్తులు కలిగిన చిన్నవాడైన బాలుడైన దావీదుకు అంత పెద్ద గొప్పవాడైన ఉగ్రుడైనటువంటి క్రూరుడైనటువంటి మూర్ఖుడైనటువంటి ఆ ఫిలిస్తీన్లకు అధిపతిగా ఉన్నటువంటి ఆ యొక్క గొల్యాతును
ఎదిరించడానికి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యము అంటే, దేవుడు ధైర్య సాహసాలు ఈ దేవుడి దేవుడి వలన ధైర్యాన్ని పొందుకున్న ఈ దావీదు, దేవుడు ధైర్యాన్ని ఇచ్చేవాడు. దేవుడు ఎలాంటి దుష్టులనైనా ఎదిరించగలిగే శక్తినిచ్చేవాడు అని ఈయన తెలుసుకున్నాడు కనుకనే, దేవుని మనసును ఎరిగినవాడు కనుకనే అంతటి సాహసోపేతమైనటువంటి కార్యాన్ని చేయడానికి ఆయన వెనకాడలేదు. మాటతో కాకుండా క్రియతోనే ఆయన జరిగించాడు. ఏమైతే అది కానీ నా దేవుడు నాకు సహాయం చేయగలడు అని ఆయన నమ్మాడు కనుకనే చిన్న బాలుడైన దావీదు అంత గొప్పవాడైన ఆజానుబాహుడైనటువంటి ఆ గొల్యాతును చంపడానికి తను ముందుకొచ్చాడు. అంటే చూడండి, దేవుని పైన ఆయనకి ఎంత అపారమైన నమ్మకం ఉంది. శత్రువులను ఎదిరించగల ధైర్యము ఈ దావీదుకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈయన అరణ్యంలో గొర్రెలను కాసేటప్పుడు దేవుని అందరి భయభక్తులు కలిగి దేవుని వాక్యానికి లోబడి దేవుని కొరకు శ్రమ పడినవాడు, సింహాలను ఎదిరించినవాడు, ఎలుగుబంట్లను ఎదిరించినవాడు, తోడేళ్లను ఎదిరించినవాడు, ప్రతిరోజు ఆ గొర్రెలను నావి అని గ్రహించిన వాడై తన యొక్క ప్రాణానికి తెగించి ఆ యొక్క క్రూర మృగాల పైన ఎదిరించి పోరాడినవాడు దావీదు. అలాంటి ధైర్య సాహసాలు కలిగిన ఈ వ్యక్తి ఆ ఫిలిస్తీయుడైన గొల్యాతుని ఎదిరించడానికి ముందుకొచ్చాడు, చంపేశాడు. ఒడిసెల తీసుకొని ఒకే ఒక్క రాయితో తన నుదుటి పైన కొట్టడం, ఆ గొల్యాతు పడిపోవడం, తన కత్తి తీసుకొని తన మెడనే నరకడం, ఆ యొక్క ఫిలిస్తీన్లు అందరూ ఈయనను చూసి భయపడిపోవడం, రాజు అయ్యేటువంటి అర్హతను దావీదు పొందుకున్నాడు. ఎక్కడి నుంచి పొందుకున్నాడు అంటే, ఆయన అనుభవము ఒక గొప్ప పాఠం ఆయనకు నేర్పించింది. అదేంటంటే, శ్రమ పడే వారిని దేవుని కొరకు శ్రమ పడేవారు ఎవరైతే ఉన్నారో వారందరినీ దేవుడు రక్షిస్తాడు అని ఆయన నమ్మినవాడు గనుకనే ఆయన కీర్తనగా, ఆయన ఆయన గేయముగా ఆయన పాట పాడుతున్నాడు. దేవా, నీవు శ్రమ పడే వారిని రక్షించేవాడు, నీకు విరోధులై గర్విష్ఠులై నా వారికి నువ్వు విరోధిగా మారి వారిని అనగదొక్కుతావు అని చెబుతున్నాడు. మరి ఇది మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఎవరు గర్విష్ఠులయ్యారు అంటే, ఏ సౌలు అయితే తన కూతురునిచ్చి తన రాజ్యానికి నా తదనంతరం రాజునిగా నియమిస్తాను అని చెప్పినటువంటి ఆ సౌలు రాజే, దేవుని చేత అభిషేకింపబడిన మొట్టమొదటి రాజే దావీదుకు కీడు తలపెట్టినాడు. అయినా దేవుని చేత అభిషేకింపబడిన ఈ భక్తుణ్ణి, ఈ రాజుని నేను ఏమైనా చేస్తే అది నాకు ప్రమాదము, దేవుని వలన పొందుతాను అని బాగుగా ఎరిగిన వాడు దావీదు. అందుకే సౌలు తనను చంపడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసి, ఎన్ని రకాలుగా తరిమి, ఎన్ని రకాలుగా నిద్ర లేకుండా ఆయనను శ్రమ పెట్టినప్పటికీ దేవుని చేత అభిషేకింపబడిన రాజు, మొట్టమొదటి రాజు అని ఒకే ఒక్క ఆ యొక్క మాటకు లోబడిన వాడై, ఆ దేవునికి వ్యతిరేకగా నేను మారకూడదు, దేవునికి ఇష్టడుగానే నేను ఉండాలి, దేవుడు నియమించినటువంటి, దేవుడు అభిషేకించినటువంటి ఆ రాజుకు నేను వ్యతిరేకిగా మారకూడదు, అలాగే ఆయనను అభిషేకించిన దేవునికి కూడా నేను వ్యతిరేకిగా మారకూడదు. ఒకవేళ నేను వ్యతిరేకిగా మారితే, నేను అతనిపై పడి చంపితే, నన్ను చంపడానికి వచ్చాడు కాబట్టి నేను చంపుతున్నాను అని తిరగబడి చంపింటే, ఈరోజు దావీదు యొక్క గొప్పతనం మనం నేర్చుకునే వాళ్ళం కాదు ప్రియులారా. ఆ రోజు ఆయన తనను తాను దేవుని కొరకు తగ్గించుకున్నాడు. తగ్గించుకోవడం అంటే ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, ఆయనను చంపడానికి వచ్చినటువంటి ఆ రాజు ఒంటరిగా దొరికినా కూడా తన యొక్క పైన ఉన్న గుడ్డని కోసి తనకు సింబాలిక్గా నేను నిన్ను చంపగలను అని అతనికి తెలియజెప్పడం కోసం తన పైన పై వస్త్రాన్ని చించేశాడే కానీ తనను చంపలేదు. ఎందుకు అంటే, ఇతను దేవుని చేత అభిషేకింపబడిన వాడు గనుకనే ఈరోజు శత్రువునైనా సరే ప్రేమించగల గొప్ప మనసు దావీదులో ఉంది కనుకనే దావీదు
దేవునికి ఇష్టడుగా మారాడు. ఇష్టడుగా మారినందుకు దేవుడు దావీదుకి ఇష్టడుగా మారాడు అని వ్రాయబడింది. ఒకసారి చూడండి ప్రియులారా, ఇదే సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించెను. అంటే దేవుడు ప్రమాదాల నుంచి మనల్ని రక్షించాలి అంటే, అపాయాల నుంచి మనల్ని కాపాడాలి అంటే, దేవుడు మనం పొందుకుంటున్నటువంటి ఇబ్బందుల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, శ్రమల్లో నుంచి, బాధల్లో నుంచి, అప్పుల్లో నుంచి, వేదనలో నుంచి, రోదనలో నుంచి మనము తప్పింపబడాలి అంటే దావీదు వలె ఆయన దేవునికి ఇష్టడుగా మారాడు. శత్రువు తనకు ఒంటరిగా దొరికిన చంపకుండగా విడిచిపెట్టేటువంటి గొప్ప మనస్సు దావీదుకుంది. దేవుని యొక్క బాహువును బాగుగా ఎరిగినవాడు, దేవుని యొక్క మనస్సును బాగుగా తెలుసుకున్నవాడు గనకనే దేవునికి ఇష్టడుగా మారాడు. అందుకే దేవుడు ఆయనను తప్పించాడు అని వ్రాయబడింది. అందుకే ప్రియులారా, ఈరోజు ఆయన అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు చూడండి. ఒకవేళ మనము దేవునికి ఇష్టలుగా మారితే, దేవుడు మెచ్చిన బ్రతుకు మనం బ్రతికితే, మనల్ని దేవుడు ప్రతి వాటిలో నుంచి విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, తప్పిస్తాడు అని చెబుతున్న దావీదు భక్తుడు ఇంకొక మాట ఇదే 22వ అధ్యాయము 25వ వచనంలో చెబుతున్నాడు చూడండి. కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూసెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. చూడండి ప్రియులారా, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాడు. అంటే నేను దోషిగా మిగిలిపోకుండా నిర్దోషిగా నేను మిగిలిపోయాను కనుక నాకు మంచి ప్రతిఫలం ఇచ్చాడు. ఒకవేళ నేను దోషిగా మిగిలిపోయి ఉంటే నన్ను కూడా దోషిగా దేవుడు నిలబెట్టేవాడు అంటున్నాడు. ఎదుటివారు మనకు కీడు తలపెట్టినా వారికి మేలే చేయాలి అన్నది దేవుని మనసు, దేవునికి ఇష్టం అది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎవరైనా తిడితే ఒక తిట్టు తిడితే 2 తిట్లు తిడుతున్నాం, అవసరమైతే 10 తిట్లు తిడుతున్నాం, 20 తిట్లు తిడుతున్నాం, 100 తిట్లైనా తిడుతున్నాం. ఎవరైనా కొట్టడానికి ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళని పోయి కొట్టేస్తున్నాం. కారణం ఏంటి? తిట్టడానికి ప్రయత్నం చేస్తే తిట్టేస్తున్నాం, తన్నడానికి ప్రయత్నం చేస్తే తన్నేస్తున్నాం. కానీ ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు? చంపడానికి వచ్చిన వ్యక్తి, ముప్పు తిప్పలు పెట్టిన వ్యక్తి ఒంటరిగా దొరికితే చంపే అవకాశం వచ్చినా చంపకుండా ఆయన ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే ఆ మాట చాలా బాగా వ్రాయించాడు చూడండి. ఇదే సమూయేలు 1వ గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. సమూయేలు 1వ గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లక పోయినందున ఆయన ఆ నీతిని, నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా వ్రాయించాడు చూడండి. సౌలు గురించి చెబుతూ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు 23వ వచనం. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, అంటే ఈ దినాన దేవుడు నాకు అప్పగించినాను. అప్పగించినప్పుడు నేనేం చేయాలి? నిన్ను చంపేసేయాలి. ఇంకా నన్ను దొరికించుకోవడానికి నన్ను తరిమి కొట్టావు, తరిమించావు. నాకు నిద్ర లేని రాత్రులు ఎన్నో నువ్వు మిగిల్చావు, నేను రాజ్యంలో లేకుండా చేశావు. నువ్వు చెప్పిన మాటకు లోబడి నీ కూతురినిచ్చి నన్ను రాజుగా నియమిస్తాను అన్నందుకే నేను గొల్యాతును చంపడానికి ముందుకు వచ్చాను. అయినా కూడా నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చుకోకుండా నువ్వు మాట తప్పి నన్ను చంపే ప్రయత్నం చేసినా కూడా నువ్వేం చేశావు? నాకు ఒకరోజు ఈ దినమందు దొరికితే, దేవుడు అప్పగిస్తే, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లకపోయినందున ఆయన అభిషేకం నొందినాడు, దేవుని చేత అభిషేకం నొందిన రాజు అని నేను గుర్తించినాను కాబట్టి ఆయన పైన నేను
చేయి వేస్తే ఆయన పైన, కాలు వేస్తే ఆయన పైన ఖడ్గం దూస్తే దేవుని పైననే ఖడ్గం దూసిన వాడిని అవుతాను, దేవుణ్ణే చంపిన వాడిని అవుతాను, దేవునికే నేను వ్యతిరేక అవుతాను అని గ్రహించిన వాడు గనకనే ఏం చేశాడు? ఆయన నీతిని బట్టి, విశ్వాసతను బట్టి నాకు ప్రతిఫలము దయచేవాడు దేవుడు అంటున్నాడు. అంటే దేవుడు ప్రతిఫలం దయచేయాలి అంటే, దేవుడు ప్రతిఫలం దయచేయాలి అంటే మనము మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటున్నాం? వీధిలో మన సాక్ష్యాన్ని దేవుడు చూస్తున్నాడు, ఇంట్లో మన సాక్ష్యాన్ని దేవుడు చూస్తున్నాడు, సమాజంలో మన సాక్ష్యాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు పని చేస్తున్న దగ్గర దేవుడు నిన్ను చూస్తున్నాడు, నువ్వు పనికెళ్ళిన చోట దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఉద్యోగంలో దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఇంట్లో దేవుడు నిన్ను చూస్తున్నాడు, మందిరంలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు? దేవునికి లోబడినటువంటి ఆలోచన కలిగి ఉన్నావా? దేవునికి వ్యతిరేకంగా మారి ఆలోచన చేస్తున్నావా? ఆలోచన చేయడమే కాదు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావా అన్న విషయాలను దేవుడు బాగుగా చూస్తున్నాడు ప్రియులారా. అందుకే ఆయన అంటున్నాడు, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం ఏమని రాయబడింది ఇక్కడ? నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. నరుని మార్గములను దేవుడు బాగుగా ఎరుగుతాడని, అలాగే ఆయన వాని నడతలన్నిటినీ ఆయన గుర్తిస్తాడని దేవుడు వ్రాస్తున్నాడు ప్రియుల. దేవుని మనస్సును జ్ఞాని అయిన సొలొమోన్ గారు వ్రాస్తూ చెబుతున్న మాట ఏంటంటే, నరుని మార్గములు దేవుడు బాగా ఎరిగిన వాడని, ఆయన నడతలన్నీ ఆయన గుర్తించేవాడని, దుష్టుని దోషములు వానిని చిక్కులో పెడతాయని, వాడు తన పాప పాశం వలన బంధింపబడతాడని, శిక్ష లేకయే అట్టివాడు నాశనమవుతాడని, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోతాడు అని వ్రాయబడి ఉంది. అంటే దేవుని కొరకు నువ్వు వ్యతిరేకిగా మారిపోవడం దేవుడు చూస్తే, దేవుడు నిన్ను పాపము పాశముల చేత బంధిస్తాడు. పాపమునకు ప్రతిఫలంగా శిక్షకు పాత్రుడు చేస్తాడు. శిక్ష చేత నిన్ను బంధిస్తాడు, శిక్షకు గురి చేస్తాడు అని వ్రాయబడింది ప్రియుల. ఇప్పుడు నీ నడతలు నా నడతలు, నీ మార్గములు నా మార్గములు, నీ ఆలోచనలు నా ఆలోచనలు, నీ బ్రతుకు నా బ్రతుకు, నీ నడక నా నడక ఎవరు బాగుగా ఎరిగినవాడు? దేవుడు బాగుగా ఎరిగినవాడు. నువ్వు ఎక్కడ ఉన్నవాడవైనా సరే, నువ్వు ఏ చోట ఉన్నవాడివైనా సరే, ఏ ప్రదేశంలో ఉన్నవాడివైనా సరే, నువ్వు చిన్నవాడివా, పెద్దవాడివా, నడుపువాడివా, ముసలివాడివా, ఎవడైనా సరే, నువ్వు దేవునికి వ్యతిరేకంగా నువ్వు మారిపోయి ఆలోచన చేస్తున్నావా? దేవుడు నన్ను, నీ విశ్వాసమును నా విశ్వాసమును, నీ నీతిని నా నీతిని, నీ దుష్క్రియను నా దుష్క్రియను బాగుగా ఎరిగిన దేవుడు నన్ను శిక్షించడానికి వెనకాడడు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? గర్విష్ఠులైతే వారికి నేను విరోధిని అవుతాను దేవుడు అంటున్నాడు. గర్విష్ఠులకు దేవుడు విరోధి అవుతాడని, మరి విరోధి అయినప్పుడు వారిని దేవుడు శిక్షిస్తాడు అని మనము గమనించాలి ప్రియుల. అందుకే ఈరోజు దేవుని కొరకు కొంచెము శ్రమ కలిగిందా, కొంచెం బాధ కలిగిందా, కొంచెము వేదన కలిగిందా, దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోకుండా, దేవుని కొరకు నువ్వు పాటు పడకుండా, దేవుని కొరకు నువ్వు పనివాడిగా మిగిలిపోకుండా, నేను ఈ పని చేస్తే నాకెవరు ప్రతిఫలం ఇస్తారు, నేను ఈ పని చేయడం వల్ల నన్ను ఎవరు గమనిస్తారు, నన్ను ఎవరు గుర్తిస్తారు, నేను చేయకపోతే ఏమవుతుంది, రాకపోతే ఏమవుతుంది, నడవకపోతే ఏమవుతుంది, నన్నెవరు గమనిస్తున్నారు, నన్నెవరు చూస్తున్నారు, నాకేమవుతుంది అన్న నిర్లక్ష్య భావనతో, నిర్లక్ష్య ధోరణితో దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోయి మనకిష్టమైన త్రోవను మనం ఎన్నుకున్నామా, దేవుడు భయంకరమైన ఉగ్రతకు నన్ను పాత్రుడిగా చేస్తాడు అని వ్రాయబడి ఉంది ప్రియులారా. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట 12వ అధ్యాయం 8వ వచనంలో గర్విష్ఠుల గురించి మాట్లాడుతూ
ఒక స్పష్టమైన మాటను దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 12వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. నరులలో నీచ ప్రవర్తన. చూడండి ప్రియులారా, నరులలో ప్రవర్తన, మంచి ప్రవర్తనతో పాటు నీచ ప్రవర్తన కూడా ఉంటుంది అంటున్నాడు. అంటే నరులకు నీచ ప్రవర్తన లేదు అనడానికి వీలుందే? నాకు నీచ ప్రవర్తన లేదు, నీచ బుద్ధి లేదు అని మనం అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ నీచ ప్రవర్తన ఎప్పుడైతే ప్రబలుతుందో అప్పుడే దుష్టులు కాస్త గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడతారు అని రాయబడింది. అంటే నలుదిక్కుల తిరుగులాడుతూ దుష్టుడుగా మారిపోయి, గర్విష్ఠిగా నువ్వు మారిపోయి, ఈరోజు దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టి, దేవునికి లోబడక, దేవుని పనిని చేయకుండగా, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చకుండగా, నీకు ఇష్టమైన రీతిలో నువ్వు పట్టిన ఆ యొక్క ఆయుధం కానీ, ఆ యొక్క మాట కానీ, ఆ చెడు నీచ ప్రవర్తన కానీ ఏదైతే నువ్వు పట్టుకొని ఉన్నావో దానితో నువ్వు ప్రబలమై పెరిగిపోయి పెద్దగా మారిపోయి అందులో నువ్వు తోపు తురుమని అనిపించుకోవాలనుకుంటే గర్విష్ఠిగా మారిపోతావు. దుష్టుడైన నీవు గర్విష్ఠిగా మారిపోతే గర్విష్ఠుల గర్వాన్ని దేవుడు అణిచివేస్తాను అని వ్రాయబడింది. అలాగే ఈరోజు నలుదిక్కుల తిరుగుతూ తన గర్వాన్ని, నీచ ప్రవర్తనను బయలుపరుస్తూ దేవునికి కోపాన్ని పుట్టించే వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. అయితే వారికి మాదిరిగా మనం మారిపోకుండా దేవుని యొక్క ఆ మాటకు లోబడాలి, దేవునికి విధేయులుగా ఉండాలి. ఈరోజు పైకి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, వచ్చిన వారితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ఆలోచన చేస్తున్నావు, ఎలా నడుస్తున్నావు, ఎలా తిరుగుతున్నావు, నీ పొరుగు వాని విషయమై నువ్వు ఎలా ఆలోచన కలిగి ఉన్నావు అనే విషయాన్ని మర్చిపోతున్నావు ప్రియులారా. పొరుగు వాని విషయమై ఈ గర్విష్ఠులు దేవునికి విరోధులు అవుతారు, దేవుడు వారిని అణచివేస్తాడు అనే విషయం మనకు తెలుసు. అయితే ఈ గర్విష్ఠుల ప్రవర్తన ఎలా ఉంటుందో ఇదే కీర్తనకారుడు 101వ కీర్తన 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 101వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి 101వ కీర్తన 5వ వచనం. తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను. చూడండి, ఈ మాట, దేవుని మాట భూమి ఆకాశమైన గతిస్తుందేమో కానీ దేవుని మాట గతించదు. అక్షరమైనను పొల్లైనను తప్పిపోదు. దేవుడి నిజంగా నీకు దేవుని పైన నమ్మకం ఉన్నవాడివైతే, దేవుని మాట పైన నువ్వు విధేయుడవైతే, దేవుడు చెప్తున్న మాటను పెడచెవిన పెట్టకుండా దేవుని మాటకు లోబడాలి అంటూ ఆయన అనుభవంతో దేవునికి మనసును బాగుగా తెలిసిన ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. ఏమంటున్నాడు దావీదు గారు? ఏమంటున్నారు? తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను. సంహరించడం అంటే పొరుగు వారిని చాటున దూషిస్తున్నామంట. మనం పొరుగు వారిని చాటున దూషించడము అది దేవుని యొక్క శాపానికి గురి. దేవుని యొక్క శాపానికి మనం బలి అవుతాం. దేవుని యొక్క సంహారానికి బలి అవుతాం. దేవుడు నేను సంహరిస్తాను అంటున్నాడు. పొరుగువాని విషయమై చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. పొరుగువాడు ఉన్నప్పుడు ప్రేమతో మాట్లాడడం, పొరుగువాడు ఉన్నప్పుడు ప్రేమతో పలకరించడం, పొరుగువాని దగ్గర లేని ప్రేమను వ్యక్తపరచడం, నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరు లేరు అని అన్నట్టు ప్రవర్తించడం, నేను ఈరోజు ఈ విధంగా ఉన్నావంటే నువ్వే కారణం అని చెప్పడం, మరలా తీర పక్కకు వెళ్ళగానే వాణ్ణి ఎడాపడా దూషించడం, వాని గురించిన లోగుట్టు, వానిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని బయటికి చాటి చెప్పడం చేస్తూ ఉంటాం. అలా చేస్తే దేవుని యొక్క సంహారానికి గురి అవుతాం. నేను వారిని, మీరు చాటుగా చేసే పనులన్నీ నేను బహిరంగంగా చూసి నేను సంహరిస్తాను అంటూ ఇంకొక మాట ఏమంటున్నాడు చూడండి. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను అంటున్నాడు. నేను అసలు సహించేదే లేదు. దేవుడు సహించనటువంటి స్వభావం,
దేవుడు ఎవరిని సహించలేడు, ఎవరిని చంపుతాడు అంటే పొరుగువారి విషయమై చాటుగా దూషిస్తూ, పొరుగువారి విషయమై నువ్వు అశ్రద్ధ చూపుతూ, పొరుగువారి నాశనాన్ని నువ్వు కోరుకుంటూ, పొరుగువారి క్షేమమును కలగకుండగా నువ్వు ఏ నీచ ప్రవర్తన అయితే కలిగి ఉన్నావో, నలుదిక్కుల గర్విష్ఠువై, మూర్ఖుడివై, గరిష్ఠువై తిరుగుతున్నావో దానిని దేవుడు చూస్తాను అంటున్నాడు. చూసిన దేవుడు సంహరిస్తానంటున్నాడు. అలాగే అహంకార దృష్టి గల వారిని నేను విడిచిపెట్టను అంటున్నాడు. అలాగే గర్వించిన హృదయములు గల వారిని నేను సహించను అంటున్నాడు. మరి సహించకుండా దేవుడు ఏం చేస్తాడు? సంహరిస్తాడు. సహించేదే లేదు అంటున్నాడు. గర్విష్ఠువుగా నువ్వు మారిపోతావా, నేను నిన్ను సంహరిస్తాను అంటున్నాడు. మరి గర్విష్ఠుగా మారకుండా, అహంకారులుగా నువ్వు మారకుండా ఎలా ఉండాలి అంటున్నాడు అంటే ఇదే 138వ కీర్తన 6వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 138వ కీర్తన 6వ వచనం. 138వ కీర్తన 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. చూడండి ప్రియులారా, యెహోవా మహోన్నతుడైన దేవుడు ఏం చేస్తాడంటే దీనులుగా ఎవరైతే బ్రతుకుతున్నారో, దీనులుగా దేవుని కొరకు ఎవరైతే లోబడుతున్నారో, దీనులుగా దేవుని వాక్యాన్ని ఎవరైతే లక్ష్య పెడుతున్నారో, దేవుని కొరకు ఎవరైతే శ్రమ పడుతున్నారో, దేవుని కొరకు ఎవరైతే నిలిచి ఉన్నారో, దేవుని మాటకు ఎవరైతే కట్టుబడి ఉన్నారో వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? లక్ష్య పెడతాను, వారిని నేను గుర్తిస్తాను. ఎంత మందిలోనైనా సరే ఉండు, నువ్వు నిజంగా దేనత్వం కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారికి కలిగిన మనస్సు ఒకవేళ నిజంగా నీలో ఉందా? అట్టి మనసు నీలో ఉంటే నేను వాళ్ళని లక్ష్య పెడతాను. అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకునిడి అని ఆ పేతురు రాసిన మొదటి పత్రికలో రాయబడి ఉంటుంది. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి అని వ్రాయబడి ఉంది. అంటే అలాంటి మనసు, దీనత్వమైన మనసు మనం కలిగి ఉంటే ఆ ఎంత మందిలో ఉన్నా, ఎంత లోపట ఉన్నా, ఎవరు ఈ లోకం నేను గుర్తించకపోయినా నేను గుర్తిస్తాను, నేను లక్ష్య పెడతాను. అయితే నువ్వు దీనుడిగా ఉంటే నన్ను ఎవరు గుర్తించరు. నేను ఒక క్రూరుడిగా, ఒక మూర్ఖుడిగా, ఒక ఉగ్రుడిగా, ఒక భయంకరమైన నోరు కలిగిన స్త్రీగా, పురుషునిగా నేను ఉంటేనే ఈ లోకంలో లోబడితే ఎవరు నిన్ను గుర్తించరా, ఎవరు నీకు భయపడరు. నువ్వు ఎదురు తిరిగితేనే నీకు ఎవరైనా భయపడతారు, ఎదురు తిరిగి మాట్లాడితేనే నిన్ను ఎవరైనా గుర్తిస్తారా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. ఎదురు తిరిగి గర్విష్ఠుడవై నీ ఆస్తిని చూసి, నీ అంతస్తును చూసి, నీ సంపదను చూసి నువ్వు ఒకవేళ విర్రవీగిపోతే అలాంటి వారిని దేవుడు లోకంలో నుంచి అనగదొక్కేస్తాను అంటున్నాడు. కన్యగా వారిని భూమి మీద లేకుండానే నేను చేస్తానంటున్నాడు. మరి అలాంటి మాట ఆయన ఇస్తున్నప్పుడు, మాట తప్పని దేవుడు, మనిషిని దీనత్వాన్ని గుర్తించిన దేవుడు, దీనత్వంగా ఉండడానికి మనం ఇష్టపడాలా, లేదంటే దేవునికి వ్యతిరేకంగా గర్విష్ఠగా మారి బ్రతకడం ఇష్టపడాలా అంటే దీనత్వంగా మారి ఇష్టపడమే దేవుడు గుర్తిస్తున్నాడు. కాబట్టి బైబిల్లో ఎంతో మంది దేవునికి వ్యతిరేకంగా గర్విష్ఠులుగా మారి నాశనం అయిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ అందులో కొందరిని గురించి, ఇద్దరు రాజుల గురించి మనము బ్రీఫ్గా జ్ఞాపకం చేసుకుందాం. వారిలో మొట్టమొదటిగా ఈ జ్ఞాని అయిన సొలొమోన్ గారు ఒక మాట చెబుతున్నాడు చూడండి, గర్విష్ఠుల గురించి చెబుతున్నాడు. ఆ మాట తర్వాత మనము ఇద్దరు రాజుల గురించి తెలుసుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. సొలొమోన్ గారు చెబుతూ గర్విష్ఠుల గురించి, వారి గురించి జాగ్రత్త కలిగి ఉండమని చెబుతున్నాడు. ఎలాగ జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు అంటే, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. అర్థమైందమ్మా? గర్విష్ఠులతో కలిసి దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే, గర్విష్ఠుల దగ్గర ఏం సొమ్ము ఉంటుంది అని రాయబడింది? దోపుడు సొమ్ము ఉంటుందంట. గర్విష్ఠుల స్వభావం ఏంటంటే ఎవరి దగ్గర ఎక్కడ ఏమి దొరుకుతుంది దాన్ని దోచుకోవాలి, వారి కష్టాన్ని దోచుకోవాలి. వాడు గర్విష్ఠుడు. వారి యొక్క ఇష్టాలను దోచుకునేవాడు,
వారి యొక్క సంపదలను, వారి యొక్క ఆస్తులను, వారి యొక్క అంతస్తులను, వారి యొక్క పేరు ప్రఖ్యాతలను దోచుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు గర్విష్టి. వాళ్ళతో నువ్వు స్నేహం చేసి, వాళ్ళతో నువ్వు దోపుడు సొమ్ము కలిగిన వారితో నువ్వు స్నేహం చేసి వాళ్ళతో పాలు పంపులు పొందితే అది ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి ఎవరైతే అలాంటి ప్రవర్తన లేకుండా, ఎదుటి వారిని దోచుకోకుండా, ఎదుటి వారిని హింసించకుండా, ఎదుటి వారి క్షేమాన్ని కోరుకొని దీనత్వం కలిగిన జీవితం, దీన మనసు కలిగిన జీవితం, దీనులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నువ్వు పొత్తు చేయి, వాళ్ళతో స్నేహం కలిసి ఉండు. అంతేగాని వాని దగ్గర ఆస్తి ఉందనో, అంతస్తు ఉందనో, ధనం ఉందనో, బలం ఉందనో, బలగం ఉందనో, అధికారం ఉందనో, దోపుడు సొమ్ము కలిగిన వానితో, గర్విష్టితో నువ్వు ఒకవేళ పొత్తు పెట్టుకున్నావేమో, నేను వీళ్ళ మనిషిని అని నువ్వు చెప్పుకుంటున్నావేమో, నేను పలానా వాని మనిషిని, పలానా వాని తాలూకాని నువ్వు చెప్పుకుంటున్నావేమో, వాడు ఒక గర్విష్టి, దోపుడు సొమ్ముతో వాడు పెద్దయిన వాడు. అలాంటి వాడు నా వాడు, అలాంటి వానికి నేను శిష్యుని అని చెప్పుకుంటే నీవు వాని యొక్క దుష్టక్రియల్లో పాలిభాగస్తులు అవుతావు. ఉదాహరణ అర్థమవుతుందమ్మా? ఒక దోపుడు సొమ్ము కలిగిన, ఒక దోచుకునే వాడే పెద్దగా కనపడతాడు. ఈరోజు దోచుకోకుండా, అన్యాయంగా ప్రవర్తించకుండా, ఎదుటివాడిది ఏమి ఆశించకుండా ఈరోజు పెద్దగా కనపడాలంటే పెద్దగా కనపడరు. ఖచ్చితంగా వాడు ఎదుటి వారి పొట్టను కొట్టిన వాడే ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్నాడు. అలాంటి వాడు నా వాడు, అలాంటి వాడి సపోర్ట్ నాకుంది అనుకుంటే తీరా ఒకరోజు నిన్ను వీధిలో పడేస్తాడు. నంద్యాలలో ఒక సంఘటన జరిగింది. నేను కోర్టుకు వెళ్తున్నప్పుడు ఇలాంటి విషయాలే ఎక్కువ నా దగ్గరికి ప్రస్తావనకు వస్తుంటాయి. అయ్యా, నేను ఒక నాయకునికి ఇన్ని ఏండ్లు సేవ చేశాను, ఆ నాయకుని మీద మచ్చపడకుండా మాట ఎవడైనా మాట్లాడితే ఆ నాయకుని తరఫున పోరాడిన వాడిని, కొట్లాడిన వాడిని, అయితల వ్యక్తి కోసము నేను దెబ్బలను, నేను గాయాలను పొందిన వాడిని, అయితల వ్యక్తి క్షేమాన్ని నేను కోరుకున్నవాడిని. ఈరోజు ఒక పొరపాటు వలన, నేను చేసిన పొరపాటు వలన మీ దగ్గరికి రావాల్సి వచ్చింది, కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది. నేను పొరపాటు చేసినాను, నన్ను విడిపించండి మహాప్రభు, నేను ఇన్ని రోజులు మీకు సేవ చేసినాను, మీ పార్టీకి సేవ చేసినాను, మీకు నేను కుడిభుజంగా నేను ఇంతవరకు నిలబడి ఉంటే ఈరోజు నన్ను ఏం చేసినారు? నేను ఆపదలో ఉండి, నేను శ్రమల్లో ఉండి, నేను బాధల్లో ఉండి, పొరపాటున జరిగినటువంటి ఒక తప్పిదానికి నేను బలి అయితే నన్ను విడిపించడానికి మీరు ప్రయత్నం చేయండి అంటే మీరెవరో నేను ఎరగను, మీ గురించి నేను అసలు చూడలేదు అన్నట్టుగా ప్రవర్తన చేస్తున్నారు. వాళ్ళ కోసం నేను ఇలాంటి మనసులుగా, ఇలాంటి నీచమైన మనసు కలిగిన వారికా నేను ఇన్నాళ్ళు సేవ చేసినది, ఆ పార్టీకా నేను సేవ చేసినదని ఆ వ్యక్తి మా దగ్గర వచ్చి ఏడుస్తున్నాడు. మరి ఎవరు నీకు న్యాయం చేసేవాడంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఎవరైతే ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే అంటే ఎవరైతే గర్విష్ఠులై తన అధికారాన్ని చూసుకొని, తన బలగాన్ని చూసుకొని, తన బంధువుల్ని చూసుకొని, తన అందాన్ని చూసుకొని, తన యొక్క దోపుడు సొమ్మును చూసుకొని విర్రవీగి దేవునికి వ్యతిరేకంగా మారి జబ్బలు చరుచుకుంటూ నలుదిక్కులో తిరుగుతూ మాట్లాడుతున్న వాణితో ఒకవేళ నువ్వు పొత్తు పెట్టుకుంటున్నావేమో, అది నీకు ప్రమాదం అంటున్నాడు. అది నీకు ప్రమాదం అంటున్నాడు. మరి నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, నువ్వు ఎవరితో కలిసి ఉండాలి అంటే దీనులతో నువ్వు కలిసి ఉండు, దీనులతో కలిసి ఉండు, దీన మనస్సు కలిగిన దీనులతో కలిసి ఉండు. దీన మనస్సు అంటే తగ్గించుకునే మనసు. యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఆయన కొడితే కొట్టించుకున్నాడే కానీ తిరిగి కొట్టలేదు, తంతే తన్నించుకున్నాడే కానీ తిరిగి తన్నలేదు, శత్రువుల్ని ప్రేమించాడే కానీ ఆయన శత్రువుల్ని ద్వేషించలేదు, తనని చంపిన వారిని క్షమించినాడే కానీ తను కార్చిన ప్రతి రక్తపు చుక్కలో క్షమించు క్షమించు క్షమించని మొరపెట్టింది. కానీ ఆయన శిక్షించు శిక్షించు శిక్షించు, ఆయన ఎప్పుడు శిక్షను కోరుకున్నవాడు కాదు మన ప్రభు. అలాంటి దీన మనసు కలిగిన ప్రభువుని నమ్ముకొనిన మనము దీనులతో సహవాసం చేయడానికి బదులు గర్విష్ఠులతో సహవాసం చేస్తే నీవు గర్విష్ఠు యొక్క ప్రతిఫలం పొందుకుంటావు. గర్విష్ఠునికి ఇష్టడైనట్టుగా బతికితే గర్వానికి తగిన ప్రతిఫలం. నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట? ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వంతో గర్విష్ఠులైన వారితో నువ్వు ఒకవేళ పాలు పంపులు పొందుకొని వారి యొక్క ఆ యొక్క ఏమంటారు ఎంగిలి మెతుకులకు, లేదంటే వారు వేసే బిస్కెట్లకు
నువ్వు పాలు పంపులు పొందుతున్నావేమో. ఈ లోకంలో నువ్వు ఆస్తి ఉన్నా, అంతస్తున్నా, అధికారం ఉన్నా, బలగం ఉన్నా, బంధువు ఉన్నా, ఎవడున్నా ఈ లోకంలో నువ్వు చనిపోవాల్సిందే. నీకు అవేవి నిన్ను నాశనానికి పోకుండా కాపాడలేవు. నిన్ను నాశనానికి పోకుండా కాపాడేది ఒకటే దేవుని మాట. దేవుని కొరకు దీన మనస్సు కలిగి ఉండడమే నీకు కలిగిన మంచి మనస్సు. అయితే దేవుని కొరకు దీన మనసు కలిగి ఉండేటువంటి బ్రతుకు మనం బ్రతకకుండగా గర్విష్ఠులతో కలిసి బ్రతికితే నువ్వు వారి గర్వానికి వారి నాశనం అయితే వారి నాశనంలో నువ్వు కూడా పాలి భాగస్థులం అవుతావు. అందుకే నువ్వు వాళ్ళతో ఉండడం కంటే దీన మనసులో కలిగిన దీనులతోనే నువ్వు కలిసి ఉండడం మంచిది. దేవుని యొక్క ఉపదేశాన్ని చెవిన పెట్టుకొని దేవుని ఆశ్రయించి దేవుని కొరకు నిలబడమే దేవుడు కోరుకున్న భక్తి అంటున్నాడు. అందుకే ఆ గర్విష్ఠుల స్వభావం వలన గర్విష్ఠుల యొక్క ఇల్లును దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే ఈ 15వ అధ్యాయం 25వ వచనం చూడండి. సామెతలు 15:25. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును అని ఉందా, కట్టును అని ఉందా? దేవుడు గర్విష్ఠుల ఇల్లు పెరికేస్తానంటున్నాడా, కడతానంటున్నాడా? పెరికివేయును అని ఉంది. పెరికేస్తాను వాళ్ళని. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే గర్విష్ఠుడై నాకు వ్యతిరేకంగా జీవించాడా వాళ్ళ ఇల్లును పెరికేస్తానంటున్నాడు. అలాగే విధవరాలి పొలిమేలను ఆయన స్థాపించును. అంటే విధవరాలు, ఎవరు లేని విధవరాలు దేవుని కొరకు నిలబడితే వారి ఇల్లు అయినా నేను గట్టిగా నిలబెడతానేమో కానీ గర్విష్ఠుల ఇల్లు మాత్రం నేను పెట్టను, పెరికేస్తాను అంటున్నాడు. మరి ఇలాగ మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో కూడా గర్వాన్ని గురించి ఒక మాట ఉంచండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించుము. పౌలు చెబుతూ తిమోతికి ఈ లోక ధనమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉన్నారు. వారి మాదిరిగా మీరు గర్విష్ఠులుగా కాకుండా ఈ లోక ధనమందు మనసుంచక, లేదంటే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ధనవంతులుగా నువ్వు మారితే గర్విష్ఠులుగా మారుతాం. అంటే గర్విష్ఠులుగా నువ్వు ఉండకూడదు. అంటే అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవునికే నువ్వు నమ్మకం ఉంచాలి. దేవుని అందే నమ్మకం ఉంచాలి. సుఖమును దయచేసేటువంటి దేవునికి మాత్రమే నువ్వు నమ్మకం ఉంచాలి. కానీ ఈ లోకమందు అస్థిరమైన ధనము కలిగిన వారి యందు, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచకూడదు అంటూ గర్విష్ఠులు కాకూడదు అని చెబుతున్నాడు. అలాగే నిర్గమకాండం 18వ అధ్యాయం 11వ వచనంలో ఇజ్రాయేలు ప్రజలు గర్విష్ఠులై దేవుని మరచినందుకు దేవుడు వారిని శిక్షించాడు. అలాగే ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 20వ వచనములో గర్విష్ఠుడైన హిజ్కియా దేవుని యొక్క కృపను కోల్పోయి పశ్చాత్తాపడి కృపను పొందుకున్నవాడు గర్విష్ఠుడు. ఎలా గర్విష్ఠుడైనాడు? తనకున్న బలగాన్ని, బంగారాన్ని, వెండిని, వజ్రాలను, ఆస్తిని, తన యొక్క అంతస్తును చూసుకొని విర్రవీగిపోయాడు. గర్విష్ఠుడై దేవునికి కోపాన్ని పుట్టించాడు. కోపాన్ని తెలుసుకొని ఈయన పశ్చాత్తాప పొంది ఏమైనాడు? కృప పొందినాడు తర్వాత. అలాగే ఉజ్జియాను ఒక రాజు కుష్టు చేత మరణమైపోయినాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదివితే అర్థమవుతుంది. 1 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. ఒక ఉజ్జియా రాజు తన యొక్క అందాన్ని, తన యొక్క బలగాన్ని, తన యొక్క బంధు సామ్రాజ్ఞిని తీసుకొని చేయకూడని పనిని దేవుడు ఒక యాజకులు, అహరోను సంతానంలో నుంచి వచ్చినటువంటి యాజకులు మాత్రమే దేవునికి ధూపం వేయాలి అనే ఒక నియమాన్ని ఈయన ఏం చేశాడంటే ఆ నియమాన్ని పాటించకుండా ఈయన రాజైన ఆ యొక్క రాజు రికాన్ని బట్టి, తన అధికారాన్ని బట్టి ధూపం వేయకూడని చోట అయిన ధూపం వేయడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేశాడు? ఆ ఉజ్జియా రాజైనప్పటికీ గర్వించినందుకు కుష్టు చేత అతన్ని మొత్తినాడు. నీ కుష్టు వచ్చింది,
కుష్టు చేత అతను నాశనం అయిపోయాడు అంటే దేవుడు వద్దన్న పనిని తను చేశాడు. చేయవలసిన వారిని చేయనీయకుండా చేయకూడని పని నువ్వు చేసినావు. ఎవరు ఏ పని చేస్తే ఆ పనే చేయాల. ఆ పని చేయనీకి రానప్పుడు నువ్వు చేయడానికి ప్రయత్నం చేసినావు అంటే నిన్ను దేవుడు మొత్తుతాడని దాని అర్థం. ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. నీకు పాటలు పాడే అది అర్హత ఉందా, పాటలు పాడు. వాక్యం చెప్పే అర్హత ఉందా, వాక్యం చెప్పు. ప్రజలకు సేవ చేసే అర్హత ఉందా, సేవ చేయి. సహాయం చేసే గుణం ఉందా, సహాయం చేయి. బట్టలు వేసే అర్హత ఉందా, బట్టలు వేయి. వంట వండే అర్హత ఉందా, వంటలు వండు. అంతేగాని ఒకరి చేయవలసిన పనిని చేయకుండా, చేయాల్సిన పనిని చేయకుండా, చేయకూడని పనిని చేస్తూ గొప్పవాడు అనిపించుకోవడం కోసము, గొప్ప దానిని అని అనిపించుకోవడం కోసము, నన్నే అందరు చూడాలని అనిపించుకోవడం కోసము గర్విష్ఠిగా నువ్వు మారిపోతే నీ ధనము, నీ ఆస్తి, నీ అంతస్తు, నీ బలగము, నీ బంధువు, నీ యొక్క అధికారము ఏది నిన్ను దేవుని దగ్గర నీతిగా నిలబెట్టదు. నిన్ను దేవుని దగ్గర గర్విష్ఠిగానే నిలబడుతుంది. నీకు ఎప్పుడైతే దీన మనసు కలిగి దాసుని స్వభావాన్ని ధరించుకొని క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఎదుటి వారి క్షేమాన్ని గురించి నువ్వు ఆలోచించాలి. అంతేగాని ఎదుటి వారి గురించి నువ్వు చాటున దూషించుకుంటూ, ఎదుటి వారి కీడును నువ్వు కోరుకుంటూ, ఎదుటి వారి విషయమై నువ్వు చెడ్డ ఆలోచన కలిగి ఉన్నావా, దేవుడు సహించినటువంటి ఒక కార్యాన్ని చేస్తున్నావని నేను గుర్తించాలి ప్రియులారా. అందుకే దేవుడు మనల్ని సంహరించక ముందే, దేవుడి యొక్క శిక్షకు మనం పాత్రలు కాకముందే దేవుని మనస్సును బాగుగా ఎరిగిన మనము, దావీదు భక్తుడు చెబుతున్నాడు, శ్రమ పడిన వారిని, దేవుని కొరకు శ్రమ పడిన వారిని దేవుడు రక్షిస్తాడని, గర్విష్ఠులై దేవునికి విరోధులైతే వారిని దేవుడు అనగదొక్కుతాడని వ్రాయబడి ఉంది. దేవునికి వ్యతిరేకంగా మారిన ప్రతి రాజునైనా సరే దేవుడు అణిచివేశాడు, మొత్తాడు. అలాగే దీన మనసు కలిగిన వారిని, తనను తాను తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చించి ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. నీ పొరుగు వాని విషయమై, నీ తోటి వారి విషయమై మాట్లాడడానికి ఇష్టపడట్లేదా, వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదా, వాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడట్లేదా, వాళ్ళ క్షేమాన్ని నువ్వు కోరుకోవడానికి ఇష్టపడట్లేదా, నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ దేవునికి వ్యతిరేకంగా మారుతున్నావా? నీవైనా నేనైనా ఈ రాత్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన బ్రతుకును, మన మనస్సును స్థిరపరచుకోవాలి, పశ్చాత్తాపడాలి. యేసుక్రీస్తు కలిగిన మనస్సు మనం ఇంకా కలిగి ఉండక ఆయన శాపానికి గురి అయితే నరకం ఉంది ప్రియులారా, నాశనం ఉంది. దేవుడు సహింపనలవి కానటువంటి ఆ కార్యాలను మనం చేయకుండా మన బ్రతుకులను, మన జీవితాలను సరిదిద్దుకొని దేవుని కొరకు నమ్మకంగా ఉంటూ ఆత్మల సంపాదన విషయమై మనమందరం పాటుపడుతూ దేవుని కొరకు శ్రమ